అందరికీ నమస్కారం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. రాజాకు కంగ్రాట్స్. మనం అనుకుంటే అన్ని జరగవండి, అనుకోకుండా జరిగేవి కొన్ని అద్భుతాలు ఉంటాయి. ఆ అద్భుతాల్లో ఒక అద్భుతం ఇవాళ రాజా పాస్టర్ గారు అయిపోయింది. ఇది సినిమా క్యారెక్టర్ కాదండి, ఒరిజినల్. ఆ చాప్టర్స్ అయిపోయాయి, నీకు ఇక్కడ పనికిరావు, నీకు వేరే ఉందని చెప్పని ఆ ఛానల్ సపరేట్ చేశారు. నేను ఆ మధ్య అర్జున్ సినిమా అనుకుంటాను, అదే అందులో చూశానుకున్నాను. రాగా ఏంటి ఇటు వెళ్ళిపోతున్నాడు, మంచి హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా అనుకున్నాను. ఇంకా ఒక విషయం తెలిసింది, రజనీకాంత్ గారి సినిమాలో మంచి క్యారెక్టర్ అయిపోతున్నాడు. బట్ అన్నిటికంటే మించిన క్యారెక్టర్ ఉందా బాబు, అవన్నీ ఆపేయి రాని లైట్ వెలిగించారు. చాలా సంతోషం. అసలు నేను ఈ చర్చ్ స్టార్ట్ కానీ, వారి సేవ స్టార్ట్ కానీ, వారి కొత్త చర్చిలో జరుగుతుందని ఈ మార్నింగ్ కూడా అనుకున్నాను. కొత్త చర్చికి వెళ్తున్నాం, ఇటెంట్ తీసుకెళ్తున్నారు ఏంటంటే క్రాస్ రోడ్స్. అప్పుడు గుర్తొచ్చింది, అరే కరెక్ట్ ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నారు కదా అనుకున్నాను. ఎనీవే, స్టార్టింగ్ సూపర్ హిట్ అయింది. రేపటి నుండి సూపర్ డూపర్ డూపర్ హిట్లు అవుతాయి వారి మీటింగ్స్ అన్ని కూడా. మన మాటను నమ్మిన ప్రతి వారు, మనం చెప్పిన ప్రతి మాట కరెక్ట్ అనుకున్న వారు కరెక్ట్ గా నేను ఫాలో అవుతారు. ఒక మంచి దారి ఎన్నుకున్నారు. ఆ దారిలో డెఫినెట్ గా నీకు విజయాలు ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఉన్నత శిఖరాల దగ్గర మంచి పాత్రలుగా, ఒక మంచి బోధకుడిగా, వాక్యం విద్య ఒక నేర్పరిగా ఎదగాలని నేను ప్రభుత్వ వారిని కోరుకుంటూ మరొకసారి మీకు, మా అమ్మాయి కోడలకు కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ద బెస్ట్. అందరికీ నా నమస్కారం. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. అండ్ ఎస్పెషలీ టు రాజా, కంగ్రాచులేషన్స్ రాజా అండ్ అమృత, పాస్టర్ గారు, పాస్టర్మ గారు, డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి మొదటగా చెప్పాలనుకుంటే అందరికీ గ్రీటింగ్స్. నాకంటే చాలా సీజన్ పాలిటీషియన్స్ ఉన్నారు, జయసుధ మేడం గారు, మరి బాబు మోహన్ గారు, అందరు పెద్దలు ఉన్నారు ఫ్రమ్ ద చర్చెస్. గ్రీటింగ్స్ టు యు ఆల్. ఈ మధ్య కాలంలో నాకు టిఆర్ఎస్ గారు నామినేట్ చేసిన ఒక పదవి ఉంది, దట్ ఇస్ జిహెచ్ఎంసీ కోఆప్షన్ మెంబర్ గా నేను ఇక్కడ నిల్చొనున్నాను. మరి ఈ రోజున ఈ చర్చ్ ప్రారంభం అవటము నాకు చాలా, ఇట్ ఇస్ సచ్ అ గ్రేట్ జాయ్. బికాస్ మనము విన్నాం ఇప్పుడే, సో రాజా హెస్ నాట్ మేడ్ అ చాయిస్, బట్ జీసస్ హ్యాస్ చోజన్ హిమ్ టు బి హిస్ వెసల్. కనుక I think all glory and honor. And బాబు మోహన్ గారు చెప్పినట్టు ఎన్నో చమత్కారం జరిగింది అని చెప్పారు ఈరోజు. Then the hero of this entire చమత్కారం is Jesus Christ himself, and Raja is the faithful follower. So God bless him and his family. ఒకటి న్యూ కవెనెంట్ అని పేరు చూసినప్పుడు only one commandment from the Old Testament I thought I would refer. That is, in the Old Testament it says, love thy neighbor as yourself. But when Jesus came and gave the new covenant, he said, love one another as I have loved you. So దేవుని ప్రేమ మనలో ఉండాలి ప్రతి ఒక్కరిలో. We need to love one another just as Jesus loved us. అది మనలో ఉందంటే then we can live as his true witness unto the Lord. మరి రాజా ఈ రోజు మనల్ని అందరినీ ఎంతో గొప్పగా దేవుని ప్రేరేపణ ద్వారా he challenged us in the name of Jesus. అదే విధంగా స్త్రీలను కూడా ఒక్క ఛాలెంజ్ వర్డ్ చెప్పాలనుకున్నాను. రాబోయే రోజుల్లో as the Lord nears his coming, as we are all going to be preparing ourselves to be a witness and be a part of the rapture, there will be more and more women armies
that will come up. Amen. And Manamu, we need to be a part of that. Maybe an Esther army, a Deborah army, a Samaritan woman army, Ruth army. There are so many. And as we know, Jesus entered into this world through Mother Mary, of course. He has to, because women are co-creators with God himself. Therefore, నేను అన్నది ఏంటంటే స్త్రీలు ప్రతి ఒక్కరం కూడా మనం ఇళ్లలో ఉండి భర్తలను ప్రేరేపించడమే కాకుండా మనం కూడా ముందుకు వెళ్ళాలి. We need to be a witness unto the Lord. So wish you all the best, Raja. We are with you and we will come and worship along with you. Thank you so much. Thank you so much for your kind words. Now I would like to welcome Father Bernard Garu onto the dais, please, to say a few words. I just want you quotation from 1 Timothy chapter 1 verse 12. I thank Christ Jesus our Lord, who has given me strength, that he considered me trustworthy, appointing me to his service. I deem it as a privilege to wish Raja Garu, the Lord has considered him worthy to be his servant, called him to his service. You are trustworthy servant of the Lord. Keep it up. All the best to you. We are with you, and our prayers are with you. Congratulations. God bless you. Thank you so much. And want to know Reverend Vinayak Garu, all the way from the US, he's come. Thank you so much for gracing this occasion. Thank you. Praise God. Hallelujah. చాలా I'm delighted to be here and to encourage dear brother in Vineyard, my fellow brother, Raja Garu. It's wonderful to speak. All of them, అందరూ గొర్రెలను అంటే ఫాలోవర్స్ శిష్యులను ఎంకరేజ్ చేస్తున్నారు. I would like to encourage the shepherd. ఆయన సర్వీస్లో ఉన్నవారు కూడా ఎంకరేజ్ చేయబడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము టీవీలో కూడా how the pastors behaviors. You need to check in that. అది చాలా I'm not pulling out anybody's foxes. Not to the ministers. Honorable ministers are there. God chosen people are there. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మంచి పోరాటము పోరాడితిని, విశ్వాసము కాపాడుకుంటుంది. పరిశుద్ధైన పౌలు ఈజ్ రైటింగ్ టు థెస్సలోనియా ఇన్ సెకండ్ ఎపిసోడ్లో ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం చిన్న వచనం, ఎవరి వద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతో కష్టపడుతూ రాత్రింపగలు పని చేయిచు జీవనం చేసి. He was tent maker, making the tents and using the money for himself as for the ministry. Raja Garu kuda ade chestunnaru. I am also having a ministry through God ministry. My title is God Smuggler. You might be thinking, what is the smuggling? I am smuggling the God, not selling the God. అది ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న మినిస్టర్స్ గ్రహించాలి. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ జీసస్ అండ్ హార్వెస్టింగ్ ద సోల్స్, హార్వెస్టింగ్ విత్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ సోల్స్, నాట్